అసలు సీడెడ్ అంటే ఏమిటి? ఈ పదము మాక్సిమం సినిమా కలెక్షన్స్ గురించి చెప్పేటప్పుడు సీడెడ్‌లో ఎంత కలెక్ట్ చేసింది, సీడెడ్‌లో అంత కలెక్ట్ చేసింది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ సీడెడ్ అనే పదం మన రాయలసీమకి ఎలా వచ్చింది? సీడెడ్ అంటే ఎందుకు చిన్న చూపో తెలుసుకుందాం. సీడెడ్ నిజాం నవాబులు మనల్ని వదిలించుకున్నారా? దట్ట మండలాలను బ్రిటిష్ పాలకులు దోచుకున్నారా? అసలు రాయలసీమకు జరిగిన నష్టం ఏమిటి? పెద్దల ద్వారా నాకు తెలిసిన కొన్ని వివరాలను మీ ముందు పెట్టదలుచుకున్నాను. విజయనగర సామ్రాజ్యం క్షీణిస్తున్న రోజులవి. విజయనగర రాజులు చంద్రగిరి లాంటి చిన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. బ్రిటిష్ హయాం నాటికి రాయలసీమ ప్రాంతం కూడా నిజాం నవాబుల ఆధిపత్యంలో ఉండేది. అయితే వారు కేవలం హైదరాబాద్ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. దానిని మాత్రమే తమ ప్రాంతంగా భావించారు. అక్కడే స్థిరపడ్డారు. ఇంతవరకు బానే ఉంది. బ్రిటిష్ వారు తమ సైన్యాన్ని నిర్వహించుకోవడానికి నిజాములు వారికి కప్పం కట్టాల్సి ఉండేది. అయితే దానిని నిజాం నవాబులు ఎక్కువ భారంగా భావించారు. దీనికి ప్రతిగా ఆ భారం తప్పించుకోవడానికి రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి నేరుగా ఇచ్చేశారు. అలా నిజాముల దగ్గర నుండి బ్రిటిష్ కు దత్తత ఇవ్వడం వల్ల మన ప్రాంతాన్ని సీడెడ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. సీడెడ్ అనే పదం బానిసత్వాన్ని సూచిస్తుంది. వాస్తవానికి మనం నిజాములు వదులుకున్న ప్రజలం. బ్రిటిష్ పాలకుల కప్పం కట్టడానికి బదులుగా వారికి బానిసలుగా అప్పజెప్పబడ్డ వాళ్ళమన్న విషయం ఆ తర్వాత అర్థమైంది. ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి మొదటి మోసం మొదలైంది. ఇక ఇక్కడి నుండి నేరుగా బ్రిటిష్ ఆకృత్యాల తీవ్రత రాయలసీమ ప్రజలపై పడడం మొదలైంది. వారి పెత్తనం ఇక్కడ జనాల్ని పీల్చి పిప్పి వేశారు. అన్ని రకాల పన్నులను ఇక్కడ ప్రజలపై వేసి చీకిన మాడి పన్ను టెంకం చేశారు. దేశంలో అన్ని పన్నులకి సీమవాసులను కట్టు కూలీలుగా చేసుకున్నారు. ఆ తర్వాత సీడెడ్ అనే పేరు బానిసత్వాన్ని సూచిస్తుందని ఆ పేరుని రాయలసీమగా మార్చారు.